సో రాహు అనవసరమైన విషయాలని క్రియేట్ చేస్తూ ఉంటాడు సార్. మానసికంగా శారీరకంగా అనవసరమైన విషయాలలో తలదూర్చుకొని మనం మైనస్ అయ్యే అవకాశాన్ని రాహు ప్రేరేపిస్తూ ఉంటాడు సార్. కాబట్టి ఎటువంటి నెంబర్స్ ఉన్నా కూడా తను మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే. ఇకపోతే నెంబర్ 7 సార్. సో 7 వచ్చేసేసి కేతు గ్రహానికి సంబంధించింది సార్. 7, 16, 25 ఇటువంటి నెంబర్స్ ఏ గ్రహం ఏ ఇంటి నెంబర్ మీద ఉన్నా కూడా లేదా ఎవరి పేరు బలంలో ఉన్నా కూడా ఏమవుతుందంటే కేతు అనే గ్రహం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కాకపోతే ఈ కేతువు 50% మంచిని క్రియేట్ చేస్తుంది, 50% చెడుని క్రియేట్ చేస్తుంది. అంటే రెండు పక్క పక్కనే ఉంటాయి సార్. ఓకే. చెడు ఏంటిది అని చెప్పేసి అంటే ఏదైతే మనం అంటూ ఉంటామో నెగటివ్ ఎనర్జీ అది 50% దగ్గర చేసుకొని ఉంటుంది. ఏదైతే దైవం పూజలు పునస్కారాలు అంటామో దైవశక్తిని దగ్గర చేసుకుని ఉంటుంది సార్. సో దైవశక్తి కంటే ఎక్కువ నెగటివ్ ఎనర్జీని త్వరగా ఆస్వాదించే ఏకైక నెంబర్ ఇది అవుతుంది సార్. ఓకే. కాబట్టి ఈ నెంబర్ 7ని ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళు ఎంతసేపటికి సేఫ్టీ దగ్గర ఉంచుకొని ఉంటేనే బెటర్ ఉంటుంది. ఆ సేఫ్టీ లేకపోతే మాత్రం వీళ్ళు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. సో ఇప్పుడు ఇవన్నీ అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్స్ ఇవి సార్? ఇవన్నీ అన్లక్కీ నెంబర్సే సార్. ఇప్పుడు నేను చెప్పినాయి 2, 4, 7, 8. ఓకే. సో ఈ నెంబర్లో కూడా ఉన్న వాళ్ళు చాలా ఎత్తుకు ఎదిగారు అని చెప్పేసి అంటారు. సో పుట్టిన జాతకంలో ఉండి కూడా పేరు బలంలో కనుక బలమైన గ్రహాలు ఉంటే ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద చూపిస్తారు. కానీ ఇదే నెంబర్ తోటి వాళ్ళ పేరు బలంలో ఉంటే వాళ్ళని మనం ఎంత మార్పు చేయాలని చెప్పి ట్రై చేసినా కూడా వాళ్ళలో మార్పు రాస్తారు మరి 1, 10, 19, 28 సార్. ఈ డేట్ల వల్ల పరిస్థితి ఏంటి? వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా సార్? 100% వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలుగా కూడా రాణిస్తారు, ఒక రాజకీయవేత్తలు కూడా రాణిస్తారు సార్. సో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది పక్కకు పెడితే పొలిటికల్ అనేది ఎక్కువ వీళ్ళకి ఉనిపుచ్చుకొని ఉంటుంది సార్. సో సూర్యుడు సార్, సూర్యుడికి సంబంధించిన నెంబర్ అనమాట ఇది. సూర్యుడికి అధికంగా ఎండ కొట్టినా లేదంటే సూర్యుడు వర్షాకాలంలో అసలు ఎండ రాకోకున్నా చలికి ఎండ రాకోకున్నా కూడా తనని నిందిస్తూ ఉంటాం అనమాట. సో సూర్యుడు లేకుండా సహజీవనం అనేది లేదు. సో అదే విధంగా సూర్యుని నిందించే వాళ్ళు ఎంతమంది ఉన్నా 1వ నెంబర్ వాళ్ళకి తను లేకపోతే ఏది కలిసి వచ్చే అవకాశం అనేది ఉండదు సార్. ఇటువంటి నెంబర్స్ ఎవరి పేరు బలంలో ఉన్నా కూడా ఇటువంటి పుట్టుకలు ఎవరికి పుట్టినా కూడా వీళ్ళు మంచి గ్రోత్లో వచ్చే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళు వాటర్ తత్వం రిలేటెడ్ కానీ లేదంటే ఐరన్కి సంబంధించినది కానీ వీళ్ళు చేయకుండా స్వతంత్రంగా ఏ వ్యాపారం చేసినా కూడా వీళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే. ఓకే, రైట్. మరి 2, 11, 20 ఈ నెంబర్లలో వాళ్ళకి చంద్రుడి ప్రభావం ఎక్కువ అంటారు కదా? అవును సార్. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇది చంద్రగ్రహానికి సంబంధించింది సార్. సో చంద్రుడు జలతత్వ కారకుడు. సో ఈ నెంబర్ ఎవరి పేరు బలంలో ఉన్నా కూడా ఫైనాన్షియల్గా చాలా అనుకృత అయ్యే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళలోనే 2 మ్యారేజెస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళకు వయసు పెరిగే కొద్దీ మతి మరుపు వచ్చే అవకాశం ఉంటుంది, వినికిడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, మాట నత్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లేడీస్ అయితే వీళ్ళలో ఏమవుతుంటుంది గర్భసంచి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. అదే కాకుండా వీళ్ళకి మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం కాదు 100% జరుగుతుంది సార్. వీళ్ళలో ఆస్తమా ఎక్కువ రిపీటెడ్ అవుతూ ఉంటుంది సార్. 2వ తేదీన పుట్టిన వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి అని చెప్పారు కదా? అవును సార్. 2, 11, 20, 29 వాళ్ళ సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి, సూసైడల్ థాట్స్ కూడా వస్తాయి. అవును సార్. మరి ఎట్లా వీళ్ళు ఎలా కాపాడుకోవడం సార్? వీళ్ళ యొక్క జన్మజాతకాన్ని మనం మార్చలేము. కాకపోతే వాళ్ళ యొక్క జన్మజాతకంలో 5 గ్రహాలు ఉంటాయి సార్. ఏదో ఒక గ్రహం వాళ్ళకు ప్లస్ లో ఉంటది. ఆ ప్లస్ లో ఉన్న గ్రహం ఏదైతే ఉన్నదో వాళ్ళ పేరు బలంలో కొంచెం మార్పు చేసుకోగలిగితే ఆ ప్రాబ్లం నుండి వీళ్ళు బయటపడతారు సార్. చలో 3, 12, 21, 30 సార్. వీరు గురుగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు వీళ్ళు. అవును సార్. వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇది గురుతత్వానికి సంబంధించింది సార్. గురువుకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం అయితే తెలియదు. కాకపోతే వీళ్ళకి మంచి పేరు సజెస్ట్ చేయగలిగితే వీళ్ళు గెస్టెడ్ ఆఫీసర్ గాను టీచింగ్, బ్యాంకింగ్, మెడికల్ గాను రాణించే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు శారీరకంగా థైరాయిడ్ రిలేటెడ్ కావచ్చు, మధుమేహానికి సంబంధించిన వ్యాధితోటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సార్. వీళ్ళకి ఇలా రాకుండా ఉండాలి, వీటితోటి ఇబ్బంది పడుతున్న ఎవరైనా కావచ్చు, కొంచెం పేర్లు మార్పు చేసుకోగలిగితే 100% వీళ్ళు గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఓకే, సూపర్. మరి అంటే రాహు ప్రభావం అనగానే భయపడతాం మనందరం. రాహు స్థానాలు 4 ఈ తేదీలో పుట్టిన వాళ్ళు రాహు ప్రభావం అంటారు కదా.
మరి నిజంగానే రాహు అంత భయపెడతాడా? లాభాలు కూడా ఉంటాయా? సార్ లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి సార్. ఓకే. కాకపోతే 4, 13, 22, 31 తేదీలో ఎవరు పుట్టినా కూడా, ఓకే. లేదు వాళ్ళ యొక్క నక్షత్రాధిపతి రాహు అయి ఉన్నా కూడా వీళ్ళకి పెరాలసిస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అయ్యో. అదే కాకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇవి ముదిరేదాకా కూడా వాళ్ళకి తెలియదు సార్. సో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు సార్ 1కి 10 సార్లు. స్కానింగ్ రిపోర్ట్లు తీపిస్తూ ఉంటారు. ఓకే. బట్ ఎందులో ఏది రాదు. మేము అంతా బాగానే ఉంది అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తూ ఉంటాయి. కాకపోతే వీళ్ళ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే. సో తద్వారా ఏమవుతూ ఉంటుందంటే, నాకెవరో ఏదో చేశారు, సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, నేను బయట ఎవరిని చూపించుకోవాలని చెప్పేసి తహతలాడుతూ ఉంటారు సార్. ఓకే. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళలో బ్లడ్ పర్సెంట్ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల కాలు చేతులు లాగడం, మెడనరాలు లాగడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఆస్తమా రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, కిడ్నీ రిలేటెడ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఓకే. వ్యాపారంలో బాగా రాణించే వాళ్ళు ఏ తేదీలో పుట్టి ఉండాలి సార్? ఏ తేదీలలో పుట్టినా కూడా, ఇందాక అన్నట్టు నేను ఏ వీక్ నెంబర్లో పుట్టినా కూడా వ్యాపారంలో బాగా రాణించాలి అని చెప్పేసి అంటే బలమైన గ్రహాలు బుధుడు, శుక్రుడు సార్, బిజినెస్ కారకులు. ఓకే. సో ఇటువంటి నెంబర్స్లో పుట్టి, ఇటువంటి నెంబర్స్ వారి యొక్క పేరు బలంలో గినక ఉంటే 100% వ్యాపారంలో ముందొచ్చే అవకాశం ఉంటుంది సార్. మిరాకిల్ చేస్తూ ఉంటారు సార్. సార్ 5, 14, 23, 6, 15, 24 తేదీలలో పుట్టినా కూడా బిజినెస్ వేలో రావడానికి వీళ్ళు అర్హులయ్యే అవకాశం ఉంటుంది సార్. సో కేతు ప్రభావంతో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కేతువు జ్ఞానకారకుడు సార్. సో వీళ్ళకి మిరాకిల్ ఏంది అంటే, వీళ్ళకి ఏ కళలు వచ్చినా నిజం అవుతాయి సార్. జరగభూషాలు ఏదైనా సరే ముందు ముందు తెలుస్తూ ఉంటాయి సార్. ఓకే. ఇప్పుడు టీచర్స్ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పే వాళ్ళ మీద ఫోకస్ పెట్టినా పెట్టకపోయినా కూడా వీళ్ళ స్వతహాగా వీళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్. సో టీచర్లకే ఎదురు చెప్పే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి సార్, కిడ్స్ అయితే, స్టూడెంట్స్ అయితే. కాకపోతే ఇక్కడ జరుగుతున్న పెద్ద లాస్ ఏంటంటే, కేతువు జ్ఞానకారకుడు, ఎదుటి వాళ్ళని అంచనా వేస్తూ ఉంటారు. కాకపోతే నెగిటివ్ ఎనర్జీ వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. సో బ్లాక్ మ్యాజిక్స్ అనేది వీళ్ళ మీదనే ఎక్కువ జరుగుతూ ఉంటుంది సార్. అంతేగాని మిగతా నెంబర్స్ చెప్పాను కదా నేను, వాటి మీద జరగదు సార్. 7, 16, 25 తేదీల మీద 100% బ్లాక్ మ్యాజిక్స్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళ మీదనే జరుగుతాయి సార్. ఈ గ్రహ ప్రభావాల మీద తప్ప వేరే గ్రహం మీద అయితే, వేరే గ్రహాలలో పుట్టిన, వేరే నెంబర్స్ పుట్టిన వాళ్ళకైతే జరగదు సార్. 7, 16, 25 ఇది కేతు గ్రహానికి సంబంధించింది సార్. ఇది కేతు గ్రహానికి సంబంధించింది. వీళ్ళు ఎదుటి వాళ్ళని ఏ విధంగా అయితే అంచనా వేస్తూ ఉంటారో మనం అనుకుంటూ ఉంటాము, వీళ్ళు మంచోళ్ళు కారు, వీళ్ళు చెడు అని చెప్పి స్వభావంతో మనం చూస్తూ, అటువంటి వాళ్ళు మనకు అంచనా వేస్తూ ఉంటారు సార్. కాబట్టి వీళ్ళ మీద ఇటువంటి ప్రభావం వచ్చే అవకాశం ఉంటుంది సార్.